సాయిరెడ్డి హత్యకు కారణం వాళ్ళ కుటుంబము, వాళ్ళకి సంబంధించిన అన్నదమ్ములే కారణం అని చెప్పేసి ప్రధానంగా వార్తలు వినిపిస్తున్నాయి అన్న. ఏమంటారన్న అసలు అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఏముంది? అఫీషియల్గా వాళ్ళకు ఒక ఎస్కార్ట్ ఇచ్చి పంపించి అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తారు వాళ్ళకి ఎలాంటి పదవులు లేకుండా. ఇప్పుడు ఇది వార్తలు వస్తున్నాయి కాదు, వాస్తవాలు ఇవి. వార్తలు రావడం కాదు, వాస్తవాలు ఇవి. ఎందుకంటే ఒక డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చిండు సాయిరెడ్డి అనే వ్యక్తి. నా చావుకు కారణం రేవంత్ రెడ్డి గారి సోదరులే అని. ఎందుకు ఇచ్చిండు, అది కారణం ఏందనేది కూడా చెప్పిండు. అక్కడ ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం జరుగుతూ ఉన్నది. సో ఆ నిర్మాణం జరిగిన సందర్భంలో నా మీద కక్ష కట్టి నా ఇంటికి వచ్చే దారిని మూసి అక్కడ గోడ పెట్టిండ్రు చుట్టూ అని చెప్తా ఉన్న సందర్భం. నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి వాళ్ళ కొడుకే స్వయంగా చెప్పిండు కదా. ఇక దీంట్లో ఆరోపణ ఎక్కడిది? వాస్తవే కదా. డైయింగ్ డిక్లరేషన్లో పేర్కొన్నాడు. తర్వాత వాళ్ళ కొడుకున్నాడు, బతికే ఉన్నాడు కదా, ఆయన కూడా చెప్తా ఉన్నాడు కదా మా ఫాదర్ దీనివల్లనే చనిపోయిండని. సో కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారి సొంత గ్రామంలోనే ముఖ్యమంత్రి గారి సోదరుల యొక్క టార్చర్ భరించలేక నీ యొక్క పేరు చెప్పుకొని, ఏంది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు ఇలా నీ పేరు చెప్పుకొని నీ యొక్క కుటుంబ పరివాహం ఎక్కడికక్కడ బెదిరింపులకు పాల్పడతా ఉన్నది. ఇలా ఒక సాయిరెడ్డి సంబంధించిందే కాదు, మొన్న హైదరాబాద్ ప్రాంతంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చెప్పిన విషయం నేను చెప్తా ఉన్నాను. ఇది నా సొంత వాక్యం కూడా కాదు. 20 ఎకరాల భూమిని కబ్జాకు చేస్తే సిపి దగ్గరికి పోతే సిపి గారు నువ్వు రేవంత్ రెడ్డి బ్రదర్స్ని కలువు అని చెప్పిండట. అది వాళ్ళు ప్రెస్ ముందర చెప్పారు వాళ్ళే, ఒక స్వైర అడ్వకేట్ వాళ్ళు కూడా. 20 ఎకరాల భూమిని కబ్జా చేసినవని స్వయంగా ప్రెస్గా చెప్పిండు కదా. ఇక మరి నీ అరాచకం ఈ రాష్ట్రంలో ఏ విధంగా కొనసాగుతుందో తెలుస్తలేదా? నీ యొక్క సొంత నియోజకవర్గం లగచర్లలో గిరిజనులు బెదిరిస్తూ ఉన్నారు భూముల కోసం. నీ యొక్క అల్లుని కంపెనీ ఫార్మా క్లస్టర్ కోసం గిరిజన భూములను లాక్కొని అక్కడ కంపెనీ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని మీద మొదట స్పందించి బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా అక్కడ ప్రజలకు అండగా నిలిస్తే ఇది రాను అన్ని రాజకీయ పార్టీలకు పాకి ఇది ఎటో ఉద్యమం లెక్క తయారవుతుందని భావిస్తే నిన్న వామపక్ష పార్టీల ప్రతినిధులతోటి సమావేశం అయినరు. వాళ్ళు పోయి మాట్లాడితే లేదు అది ఇండస్ట్రీ పార్క్ కోసం అంటున్నావు. ఇండస్ట్రీ పార్క్ కోసం అని నిరూపిస్తావా? నువ్వు నీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది, ఇది క్లోజ్ చేసు. ఈ గెజిట్ నోటిఫికేషన్ ఎవరు ఇచ్చిర్రు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. దీంట్లో ఏమని పేర్కొన్నావు నువ్వు? ఈ భూసేకరణ ఎందుకు చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు చెప్పినావు కదా. ఫార్మా విలేజ్ కోసం భూసేకరణ అని చెప్పి దీంట్లోనే చెప్తివి, నోటిఫికేషన్లో చెప్తివి, ఇది గెజిటెడ్ విధాలు చెప్తివి. మరి నువ్వు ఇక నీ మాటలు మాట్లాడితే ఇక నీ మాటలన్నీ కోతలు లెక్క అయిపోయినాయి. ఎన్నికల ముందు ఎట్లా చెప్పినావో ఇప్పుడు కూడా గట్టిన అబద్ధాలు చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇక నీ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఒకవేళ పార్టీ ప్రతినిధులు ఎవరైనా నమ్మితే నమ్మవచ్చు, కానీ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. కానీ నీ మాట ఒకటి ఉన్నది, చేతులు ఒకటి అవుతా ఉన్నది. నువ్వు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. నీతోటి అయితలేదా రేవంత్ రెడ్డి గారికి? దిగిపో కాదు, నీతోటి కాదుగా. నీకు అనుభవం లేదు, అనుభవ రాహిత్యంతో ఇదే ప్రాబ్లం ఫేస్ అవుతూ ఉన్నది. నువ్వే అన్నావు కదా, నోడు ఎన్నికల ముందు ఒక ప్రత్యేక జర్నలిస్టు ఇంటర్వ్యూ చేస్తే, సార్ మరి మీరు క్యాబినెట్ పదవి చేయకపోతే, ఎప్పుడు ఒక మంత్రి పదవి కూడా చేయకపోతే రేపు అధికారంలోకి వస్తే మరి ఎట్లా పరిపాలిస్తామంటే నువ్వే అంటివి కదా. ఏమున్నదా ఒక బిల్డింగు మేస్త్రి దగ్గర నుండి కూలర్లతో కట్టియాడా, నేను కట్టిన ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా అంటివి. గప్పుడే తెలిసింది నీ యొక్క జ్ఞానం ఏందో. నువ్వు ఒక రాష్ట్ర పరిపాలనను ఒక బిల్డింగ్ మేస్త్రితోటి పోల్చినావు. ఇప్పుడు కట్టినే జరుగుతూ ఉన్నది. నీ గుంపు మేస్త్రి పరిపాలనలో గిట్లా ఖరాబ్ అయిపోయింది. ఇది అనుభవం లేక అనుభవ రాహిత్యం వల్ల ఖరాబ్ అయిపోయింది వ్యవస్థ. నీ మీద పరిపాలన పట్టు లేదు, ఇప్పటి వరకు మంత్రుల మీద పట్టు లేదు, ఎవరికి వారు యమునా తీరు అన్నట్టు ఉన్నది వ్యవస్థ ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇప్పటికీ లగచర్ల ఘటన రాష్ట్రం మొత్తం అగ్గి రాజుకుంటా ఉన్నది. రాష్ట్రం మొత్తం నువ్వు బయటకు వచ్చి సమాధానం చెప్పు, దాని గురించి మాట్లాడు. దాని గురించి ముఖ్యమంత్రి గారు నీ లగచర్ల ఘటన, నీ సొంత ఊరి కొండారెడ్డిపల్లెలో ఆత్మహత్య చేసుకున్న సాయిరెడ్డి గురించి నువ్వు మాట్లాడు బయటకు వచ్చి. ఈ రెండింటికి ప్రధాన కారణం మీరే. దీనికి బాధ్యత వహించాల్సింది కూడా మీరే, నైతిక బాధ్యత మీరే ముఖ్యమంత్రిగా. ఎందుకంటే ఈ రెండు మీకు సంబంధించినవి. మీ నియోజకవర్గ ప్రజలు, నిన్ను ఓటేసిన గెలిపించిన ప్రజలు, నీ సొంత ఊరు బిడ్డ. ఈ రాష్ట్ర ప్రజల తర్వాత నువ్వు చూసుకుందువు, నీతోటి కాదు. అదిగా రాష్ట్రాన్ని చూసుకోవడం నీతోటి కాదు. నేను రాహుల్ గాంధీ గారికి ఈ యొక్క మీడియా ద్వారా చెప్తా ఉన్నాను, దయచేసి ముఖ్యమంత్రి గారికి మంత్రి పదవి కన్ఫర్మ్ చేయండి. ఇక ముఖ్యమంత్రితోటి ఆయనతోటి కాదు, ఎవరైనా అనుభవం వాళ్ళు ఉంటే మీ పార్టీలో పెట్టండి. ఎందుకంటే మీకు ఎట్లా మ్యాండేటరీ ప్రజలు 5 సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి దాన్ని కాదనలేము. ఇక ఈ ముఖ్యమంత్రితోటి కాదు పరిపాలన. ఇంకా ఇట్లాంటి ఘోరాలు నేరాలు ఈ రాష్ట్రంలో మేము చూడదలుచుకోలేదు, ప్రజలు చూడదలుచుకోలేదు. ఇక కాదు, ఇక ఆయనతోటి కాదు.
రాహుల్ గాంధీ గారు. ఇప్పటికే రాహుల్ గాంధీ గారు ముఖం చాటేస్తున్నట్టు తెలిసింది. నిన్నగాక మొన్న ఏదో మీటింగ్ పెట్టిండు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి బట్టితోటి పెట్టి రాహుల్ గాంధీ గారిని ఎట్లన్నా ఈ సంవత్సరం విజయోత్సవ సభలో ఎక్కడికైనా ఒకటి తీసుకురావాలి. మొన్న వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ సభకు తీసుకొద్దాం అనుకున్నాడు, రాలేదు. మళ్ళీ దాని సభకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ఆ ముగ్గురిని బట్టి పంపుతూ ఉన్నాడట. ఎందుకంటే ఈయన ముఖం చూస్తలేడు కాబట్టి. అంతకుముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడానికి రమ్మంటే కూడా రాలేదు. ఎందుకంటే నువ్వు ఇచ్చే మాటలు చెప్పే మాటలు చూసి వాళ్ళకు కూడా తెలిసిపోయినట్టున్నది. నేను నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టు నువ్వు కోతలు రాయడం అనే సంగతి ఇప్పుడు తెలుస్తా ఉంటుంది అధిష్టానానికి కూడా. నువ్వు అప్పుడు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినావు. మళ్ళీ ప్రజలను మభ్యపెట్టి పరిపాలన కొనసాగించాలంటే నీతో కాదు, నీ తరం కాదు అది. ప్రజలకు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. నువ్వు ఏం సాధించడమని విజయోత్సవాలు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో? ఎందుకోసం విజయోత్సవాలు చేస్తూ ఉన్నారు? గురుకుల విద్యార్థులకు బ్రహ్మాండమైన పౌష్టికాహారం పెట్టి ఫుడ్ పాయిజన్ కాకుండా కాపాడుతున్నందుకు మీరు విజయోత్సవాలు చేస్తూ ఉన్నారా? లేదా ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా అధికారికంగా 72 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చినామని చెప్పి మీరు విజయోత్సవాలు చేస్తూ ఉన్నారా? లేదా కౌలుదారులకు కూలీలకు రైతు భరోసా ఇస్తున్నందుకు మీరు విజయోత్సవాలు చేస్తూ ఉన్నారా? లేదా ఈ రాష్ట్రంలో ఉన్న 6 గ్యారెంటీలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలకు నెలకు 2500 ఇస్తున్నందుకు మీరు విజయోత్సవాలు చేస్తూ ఉన్నారా? దేనికోసం విజయోత్సవాలు చేస్తూ ఉన్నారని ప్రజలు కింద మాట్లాడుకుంటూ ఉన్నారు. నువ్వు వాస్తవాలు తెలుసుకుంటలేవు. నువ్వు కొంత మీడియాను దగ్గర పెట్టుకొని గుప్పిట్లో పెట్టుకొని నీకు అనుకూలమైన వార్తలు రాసిన వాళ్ళే వార్తలే చదువుతున్నావు. నువ్వు వాస్తవాలు తెలవాలంటే నువ్వు మిగతా వార్తలు కూడా తెలుసుకో, ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకో. లేదా నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని అడుగు చెప్తారు. మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది కదా, ఏం జరుగుతుందో చెప్తారు కదా, అదన్నా తెలుసుకొని నువ్వు వాస్తవాలకు రా. ఇకనైనా సంవత్సరం అవుతున్న సందర్భంగా మీరు వాస్తవాలకు వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలపైన దృష్టి పెట్టి ప్రజాపాలన కొనసాగించండి. ఇప్పటికీ ప్రజాపాలన లేదు, ఇది ప్రజాకంటక పాలన నడుస్తున్నది. ఇది ప్రజాపాలన కాదు. ప్రశ్నించే గొంతులను పిసికేస్తూ ఉన్నారు, ప్రశ్నించే ప్రజలను జైళ్ల పాలు చేస్తూ ఉన్నారు, రైతులను జైళ్ల పాలు చేస్తూ ఉన్నారు మీ యొక్క ప్రభుత్వంలో. చివరికి మీ యొక్క సోదరుల బెదిరింపుల వల్ల ఆత్మహత్యలు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. దానికి నిదర్శనమే మీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె. కాబట్టి నీతోటి కాదు, ఇక నువ్వు సాలించుకొని కూర్చో. సాయిరెడ్డి ఆత్మహత్య పైన ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు పోలీసులు. ఏమంటారన్న డయింగ్ డిక్లరేషన్ అనేది స్టేట్మెంట్ ఇచ్చినాక కూడా ఇంకా కూడా వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తలేరు. ఇప్పుడు ఎందుకు చేస్తారండి? పరిపాలన ఎవరి కంట్రోల్లో ఉన్నది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కంట్రోల్లో ఉన్నది. సొంత ఊరు అది, వాళ్ళ సొంత బ్రదర్సు. కాబట్టి డెఫినెట్గా చేయరు. ఇప్పుడు ఈ యొక్క పోలీసు వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ఈ యొక్క పరిపాలన కొనసాగించాలని వీళ్ళు చూస్తూ ఉన్నారు. గతంలో కూడా అనేక సందర్భాలలో కేసులు, వాళ్ళకు అనుకూలమైన కేసులు ఉంటే ఏదైనా పెడతారు. ఎవరినైనా జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్స్ ఎవరైనా ప్రశ్నిస్తే ఈ లేనిపోని అన్ని సెక్షన్లు పెట్టి కూడా వాళ్ళు పంపిస్తారు. కానీ ఇవాళ ఇది జెన్యున్గా ఒక డయింగ్ డిక్లరేషన్ నోటు రాసి ఆత్మహత్య చేసుకున్నాడు, స్వయంగా చెప్పిండు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయలేదంటే దాని వైఫల్యం ఎవరిది? పోలీసు వ్యవస్థదే కదా. పోలీసు వ్యవస్థ ఎవరి కంట్రోల్లో ఉన్నది? రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ స్వయార ముఖ్యమంత్రి గారు సోదరులే కదా దానికి కారణం. కాబట్టి డెఫినెట్గా చెయ్యరు. చేస్తే వాళ్ళ పోస్టులు ఊడిపోతాయి. వాళ్ళకి పోస్టులు రావాలంటే, వాళ్ళకి మామూలు రావాలంటే కష్టం కదా మరి. కాబట్టి నేను ఈ రాష్ట్రం యొక్క పోలీసు వ్యవస్థ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు చట్ట ప్రకారం వెళ్ళండి ముందుకు. మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని మీరే చెప్తారు కదా. మరి చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దంటే చట్టం తన పని తను చేయాలి సక్రమంగా. మీరు ప్రశ్నించే గొంతులను మూసేస్తున్నారు కదా, అరెస్ట్ చేస్తూ ఉన్నారు కదా మీకు ఆదేశాలు వస్తే. నువ్వేమనంటే చట్ట ప్రకారం అంటున్నావు. చట్ట ప్రకారం మేము అడ్వకేట్ని పట్టుకొచ్చుకొని మా తిప్పలేదో మేము పడుతున్నాం. గట్టనే వాళ్ళకు కూడా అడ్వకేట్లు ఉన్నారు, మంచి పెద్ద పెద్ద అడ్వకేట్లు ఉన్నారు. మీరు ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. ఇది ఎల్లకాలం ఉండడానికి రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఇంకా 4 సంవత్సరాలు కొనసాగితే గొప్పనే, కొనసాగాలని మేము భావిస్తూ ఉన్నాం. కొనసాగితే మంచిదే. కానీ ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ సర్కార్ రాబోతూ ఉంది. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు ఈ రాష్ట్రానికి అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఎవరైతే అధికారులు, ఎవరైతే పోలీసు వ్యవస్థ మీరు చట్టానికి లోబడి పనిచేయకుండా చట్టాన్ని చుట్టానిగా వాడుకొని ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది ఈ మాట. కేసీఆర్ని కుటుంబాన్ని తిట్టేందుకే ముఖ్యమంత్రి అయినట్టు ప్రతి మీటింగ్లో కూడా కేసీఆర్ కుటుంబాన్ని తిడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏమంటారు? ఇప్పుడు వారికి పాలన చేతనైతే లేదండి. రేవంత్ రెడ్డి గారికి పాలన చేతనైతే లేదు. ఆ పాలన ఉంటే కదా ఏదైనా చేస్తే కదా. ఈ 11 నెలలు ఏమైనా అభివృద్ధి చేస్తే దాని గురించి మాట్లాడేటోడు. అది చేసింది ఏం లేదు కాబట్టి కేసీఆర్ గారిని, కేసీఆర్ ఫ్యామిలీని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని వీళ్ళని విమర్శించాలి. ఎన్ని రోజులు విమర్శిస్తావు? సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి ఇంకా పక్కన మీద పడేడ్చుడేనా?
నువ్వేం చేస్తావో నీకు తెలుస్తలేదా? నువ్వేం చేస్తావో చెప్పవా ప్రజలకు? చేత కాదా నీకు? సో కాబట్టి ఈ యొక్క ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి గారు అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయిండు పరిపాలనలో. విద్యా సంవత్సరం ముగిసే టైంకి విద్యార్థికి ఎగ్జామ్ నడుస్తాయి, సంవత్సరం ఎగ్జామ్స్, అందులో 36 మార్కులు వస్తేనే పాసు. ఇవాళ సంవత్సరం ముగుస్తున్నది పరిపాలన, ఈ సంవత్సరంలో 36 మార్కులు కూడా ఈ యొక్క ప్రజలు వీళ్ళకి వేస్తలేరు. అట్టర్ ఫెయిల్ అయిపోయింది ఈ ప్రభుత్వము.